గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మీద చార్జ్ షీట్ ఓపెన్ చేస్తాను, నువ్వు నీకు ఎవ్రీ స్టేషన్ బ్లాక్మెయిల్ చేశారు. ఇలాగ చేసి మా అడ్వకేట్ గారు అప్పుడు పిలిచేశారు మాకు, మీరు వెళ్ళిపోండి, ఏం లేదు, మీరు ఏం భయపడకండి, ఇలాగ చెప్పేసి పంపించారు. అక్కడి నుంచి మేము మాకు ఇదే చెప్పారికి, ఇఫ్ యూ గైజ్ విల్ గో టు మీడియా లేకపోతే ఏమైనా హెల్ప్ కోసం వెళ్ళారా బాగోదు, ఇలాగ రోజుకి అదే అవుతుంది. తన ప్రెషర్ భరించలేక ఒక రోజు సూసైడ్ చేయడానికి తను ట్రై చేసింది. లక్కీగా నేను ఆఫీస్ జాయిన్ అవ్వలేదు, నేను ఇంట్లోనే తనతోనే ఉన్నాను. బికాజ్ ద ప్రెషర్ నేనే హ్యాండిల్ చేయలేకపోతే. ఇంత జరిగిన తర్వాత ఒక ఫేమ్ అనేది చూసారు, ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరగక ముందు ఒక ఫేమ్ చూసారు, మంచిగా సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఇప్పుడు ఎలా చూస్తున్నారు బయట, ఐ మీన్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం. మాకు యాక్చువల్లీ మాకు ఎంత టైం కూడా పడింది మీడియా దగ్గర రావడానికి అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ట్రాక్ చేస్తున్నారు. మేము దీనికన్నా ముందునే కూడా ఒకసారి హైదరాబాద్ వచ్చాం, వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఇప్పుడు రేపే మీరు రావాలి. నాకు నిద్ర లేదు, ఏం లేదు. బట్ ఐ డ్రైవ్ బ్యాక్ టు విశాఖపట్నం. అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే హీ డిడ్ంట్ లిఫ్ట్ ద కాల్. నెక్స్ట్ డే కూడా ఏమీ రెస్పాన్స్ లేదు. 3 days అయిపోయింది. దాని తర్వాత లేదు సమయం, వీ హ్యావ్ టు ఫైట్ అంటే సూసైడ్ ప్లీజ్ సూసైడ్ తను చేయడానికి టైంలో నేను చెప్పాను, సౌమ్య మా అందరికీ మీకు తెలిసేవారు, తన ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా తెలుసు సౌమ్య ఇలాంటి పని అయితే చేయరు, హెల్ప్ చేస్తుంది కానీ ఎవరికి మోసం కానీ ఎవరికి హర్ట్ చేయదు. డోంట్ వరీ, వీ ఆల్ ఆర్ విత్ యూ అని ఫైట్ చేద్దాం అనేసి ఆ రోజు నుంచి మేము ఫిక్స్ అయ్యి, అప్పుడు ఒక వీడియో తను చేసింది, అదే మేము ఒక తెలిసేవారు ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి వెంటనే మాకు మళ్ళీ థ్రెటింగ్ కాల్ స్టార్ట్ అయిపోయాయి. మీరు ఏంటి నాటకాలు చేస్తున్నారా, వీడియోస్ మా ఆడియోస్ ఇవన్నీ పెడుతున్నారు, మీరు రండి, మీ మదర్కి మీ బ్రదర్కి మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అందరికీ నేను లాగేస్తాను, అందరి మీద కేసు పెట్టేస్తాను, నాటకాలు వేస్తున్నారు, ఇలాగా చాలా చెప్పారు. బట్ నేనే అయితే సరే సౌమ్య, వాట్ ఎవర్ విల్ హ్యాపెన్ మనం చూసుకుందాం, ఫస్ట్ మనం ఎలాగైనా అందరికీ అట్లీస్ట్ కొన్ని మీడియాకి టచ్ చేసేద్దాం. ఇన్ కేస్ మీకు అనిపిస్తాయి కి రియలీ దిస్ గైజ్ ఆర్ ఇన్నోసెంట్, మేము ఇలాంటివి పని చేయలేదు, ఓన్లీ తన మోటివ్ ఇస్ ఓన్లీ టు హెల్ప్, ఒక ఫ్యామిలీకి సేవ్ చేయడానికి. తనకి చిన్న అంటే ముందు నుంచి పిల్లలు, నాకు కూడా చాలా ఇష్టం పిల్లలు అంటే, వాళ్ళ కోసమే తన ఫ్యామిలీకి సేవ్ చేయడానికి ఇవన్నీ చేసింది. తన ఒకటి తప్పు అయింది మ్యామ్, తను చెప్పలేదు, ఇవన్నీ ఎవరితో షేర్ చేయలేదు. బ్లండర్ మిస్టేక్ నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, తను చెప్పలేదు, అదే దానివల్ల ఎంతవరకు అయింది. ఆర్ లేకపోతే ఇన్ కేస్ నాకు అక్కడ తెలిసిపోయి ఉంటే, నేను నిజంగా చెప్తున్నాను మ్యామ్, ఇలాంటివి ప్రాబ్లమ్ని నేను ఇన్ కేస్ తను తెచ్చి ఇచ్చి ఉంటే కూడా మళ్ళీ వాళ్ళ ఫాదర్ చేతికి ఇచ్చేసి, సార్ మీ ఫాదర్ చేతికి ఇచ్చిన తర్వాత మీ డాటర్తో మీరు ఒకసారి మాట్లాడండి, తను ఒక ప్రాబ్లంలో ఉంది, ప్లీజ్ హెల్ప్ హర్, ఇలాగ చెప్పేసి నేను వచ్చేస్తాను. బట్ మేము ఇలాంటివి అంటే తను అనుకోకుండా ఒక హెల్పింగ్ నేచర్ బట్టి తను ఇలాగా హెల్ప్ చేసింది అని ఎరిగిపోయింది. అండ్ అట్ లాస్ట్ మేము అన్నీ తెలుస్తుంది అంటే ఇవన్నీ ప్లానింగే. ఎందుకంటే లాస్ట్ 23rd తను చెప్పింది 26th మేము అమ్మాలి, అంటే హ్యాండ్ ఓవర్ చేయాలి, అండ్ నీ దగ్గర ఉంది మిగతా గోల్డ్, ప్లీజ్ అమ్మి. తనకి ఒంట్లో బాగాలేదు కూడా, బట్ షీ గాన్ అండ్ 23rd అమ్మేసి 11 o'clock వచ్చింది, నాతో డిన్నర్ చేసింది, నాకు పడుకుంటే విదిన్ 3 to 4 hours పోలీస్ వాస్ అవుట్ సైడ్ మై హౌస్. 19, 20, 21 నాకు బాగాలేదు, అంటే 18th గోవా నుంచి వచ్చాం కదా, ఫుల్ ఓవర్ హీట్ అయిపోయి లూజ్ మోషన్స్, వీక్నెస్ అలా ఉంది. ఆ 2-3 days అదే నేను 2-3 days నుంచి తనకు అదే చెప్పాను, నాకు లూజ్ మోషన్స్ అవుతున్నాయి, బాగాలేదు, బయటకు వెళ్ళాను అని చెప్పి. సో మరి తను మిస్అండర్స్టాండ్ చేసుకుందో ఏంటో నాకు ఇప్పటికీ ఏం అర్థం అవట్లేదు, అంటే ఇవ్వను అనుకుందో. మీ ఇద్దరి మధ్యన ఇంతకు ముందు ఏమైనా క్లాషెస్ ఉన్నాయా అమ్మాయికి మీకు? ఇద్దరు కెరియర్ ఒకసారి స్టార్ట్ చేసాం మ్యామ్ 2016లో. ఐ థింక్ సో, బికాజ్ తను ఒక్కొక్క మూవీ చేస్తూనే వెళ్తుంది వితౌట్ ఎనీ కమిట్మెంట్, వితౌట్ ఎనీ రాంగ్ పేరు.
తన ఎంత బాగానే వెళ్తుంది, తనకి చాలాసార్లు చెప్పింది కూడాకి నీ లైఫ్ బాగుందిరా, నేను చూడు పెళ్లి చేసుకొని ఇక్కడ బేబీతో ఉండిపోయాను, నా హస్బెండ్ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ, ఇలాగ తనే నాకు చెప్పింది ఇవన్నీ. ఇప్పుడు మీలాంటి హస్బెండ్ తనకి రావడం లైక్ ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తూ తన బ్యాక్గ్రౌండ్లో ఇప్పటికీ తనతో పాటు ఉంటూ తనకు తోడుగా వస్తున్నారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ ఒక అబ్బాయికి రావడం వేరు. ఒక అబ్బాయి ఎట్లా అన్నా ఫేస్ చేయగల సొసైటీని, కానీ ఒక ఆడపిల్ల ఈ సిచ్యువేషన్లో ఇలాంటి ఇష్యూస్తో ఫేస్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి. మెంటల్గా మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. సో బయట ఎట్లా ఫేస్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరు నమ్మలేదు. ఏదో ఫేక్ ఎలిగేషన్, ఏదో చేసి ఏదో అయి ఉంటుంది అని థింకింగ్లో ఉన్నారు. చాలా మంది నువ్వే చేసుంటావు అన్నప్పుడు అన్నారా? పోలీస్ పీపులే అన్నారు. యాక్చువల్లీ మ్యామ్ ఏంటంటే ఇప్పుడు మా దగ్గర వాళ్ళు విశాఖపట్నంలో కూడా ఎవరు ఎంత ఇది లేదు. ఎందుకంటే మేము ఎవరెవరికి తెలుసు, దే ఆర్ నాట్ అట్ ఆల్ బిలీవింగ్. ఓన్లీ మేడం, డీసీపీ మేడం ఆన్ స్క్రీన్ వచ్చి స్వామి ఇలాగ చేసింది, ఒప్పుకుంది, ఇవన్నీ చెప్పింది వల్ల పీపుల్ ఆర్ స్టార్ట్ టాకింగ్ వితౌట్ కన్సల్టింగ్ అస్. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి ఏంటి జరుగుతుంది, వాళ్ళకి స్టోరీ కూడా తెలియదు. కొన్ని పర్సన్స్ చెప్తున్నారు గోవా నుంచి మాకు లేపేశారు, కొన్ని పర్సన్స్ చెప్తున్నారు లేదు తనకి ఎక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు, తను పారిపోతుంది, అప్పుడు పోలీస్ చేశారు. మేము ఎందుకు పారిపోతాము? మేము ఇంకా యాక్చువల్ డీసీపీ మ్యామ్ వర్షన్ విన్నాను నేను. జనరలీ గోల్డ్ రికవరీ అంతా అయిపోయాక ఇలా ప్రజెంట్ చేస్తారు కదా, అప్పుడు దొంగని పెడతారు కదా, బ్లాక్ మాస్క్ అది వేసుకో. జనరలీ అసలు ఏ మీడియా ఎవరికి డౌటే రాలేదా? స్టార్టింగ్ నుంచి నన్ను అసలు చూపించలేదు, నేను అక్కడ లేను, అండ్ దెన్ రిమాండ్లో ఉందని పబ్లిష్ అందరికీ వాళ్ళ ఫాదర్ అదే చెప్పారు, రిమాండ్లో ఉందా అమ్మాయి అని చెప్పి. మొత్తం ఫేక్ న్యూసే స్ప్రెడ్ చేశారు. అతను ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. అంటే నన్ను కంప్లీట్లీ ఇంట్లో బెదిరించి లాక్ చేస్తారు, బయటకు వచ్చి మాట్లాడతానని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతుంటే నాకు కాల్స్, థ్రెటనింగ్ కాల్స్ అవి వస్తున్నాయి. ఇప్పటికీ వస్తుంటాయి. అంటే మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి మరి దీన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. నిన్న నైట్ కూడా వచ్చింది మ్యామ్. రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు. ఇద్దరు నా మీద పడిన దొంగతనం మర్చిపోవాలి, లేదా నేను చచ్చిపోవాలి. ఇంకే ఆప్షన్ లేదు నాకు. సో ఇంకా ఫైట్ చేయాలనే ఫిక్స్ అయ్యాను మరి. బికాజ్ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే తప్పు చేసి దొరికిపోయింది, అందుకే చేసుకున్నారు, తర్వాత కూడా మా ఫ్యామిలీ ఫేస్ చేయాలి. సో నన్ను సపోర్ట్ చేసినందుకు ఐ జస్ట్ వాంట్ టు ఫైట్. ప్రజెంట్ ఫైట్ చేద్దాము, నిజం బయటికి తెలియాలి అని చెప్పేసి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో చూసే వాళ్ళు కూడా మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి, అసలు ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో అనేది. అట్లీస్ట్ ఈ వీడియో చూసన్నా సరే మిమ్మల్ని నెగిటివ్ అనుకున్న వాళ్ళు పాజిటివ్ అనుకోవాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద నిందలు పడడం అనేది స్మాల్ థింగ్ కాదు. ఎందుకంటే చాలా చిన్న తప్పు చేస్తేనే చాలా రకాల మాటలు అనే సొసైటీ ఇది. అలాంటిది ఇప్పుడు తను తెలియక చేసిందో తెలిసి చేసిందో ఏదన్నా సరే మిస్టేక్ అనేది జరిగింది. సో దీన్ని ఇంకా బ్లండర్గా చూస్తారు. సో మీరు కూడా ఎవరైతే తను తప్పు చేసింది అనుకుంటున్నారో ఈ వీడియో చూసన్నా సరే తన దాంట్లో జెన్యూనిటీ ఉందా, తన మిస్టేక్ చేసిందా లేదా అనేది మీరు కూడా తెలుసుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.